అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు. అందులో ఇద్దరు స్నేహితుల వృత్తాంతం. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు దేవదూరుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం, రెండోవాడు నాస్తికుడు. తన జీవితమంతా తన సామర్థ్యంపైనే నడుస్తుందనే అహంకారం కలవాడు. ఇద్దరు దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు. సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకున్నారు. ఆ పక్క రోజే ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్వితమైన ప్రదేశం. మీ దారిద్ర బాధలను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది, చెప్తా వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధాన్ని ఉపదేశించారు. ఇద్దరు గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు. ఏ కలన ఉన్నాడో కానీ దేవదూరునికి కూడా ఆ వ్రతం చేయాలనిపించింది. చేశాడు. ఇద్దరు దాన ధర్మాలు చేసి జనులకు భోజనాలు పెట్టారు. అచిరకాలంలోనే గొప్ప ధనవంతులయ్యారు. అష్టైశ్వర్యాలని సంపాదించుకున్నారు. దేవదూరుడు ఒకనాడు మనస్సులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఈ వ్రతం మానేశాడు. త్వరలోనే తన సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేయి జారిపోయాయి. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలిచింది. అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు. అది మొదలుపెట్టిన కాడు నుండి జీవితకాలం ఆ వ్రతాన్ని ఆచరించాడు. మానవుడు తన సంపాదనంతా తన తెలివితోటలతోనే వచ్చిందని అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందనే స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఉద్దికమైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సపోర్ట్ చేయండి.